నా పేరు డాక్టర్ ఏహెచ్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ హోమియోపతిక్ ఫిజిషియన్. ఈరోజు మనం చర్చించవలసిన టాపిక్ ఏమిటంటే స్పాండిలైటిస్ గురించి తెలుసుకుందాం. స్పాండిలైటిస్ అంటే ఎముకల అరుగుదల. మన వెన్నెముక 3 భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. సర్వైకల్ పార్ట్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఈజ్ డార్సల్ పార్ట్, థర్డ్ వన్ ఈజ్ లో బ్యాక్ పార్ట్. సో ఈ స్పాండిలైటిస్ 2 రకాలు, సర్వైకల్ స్పాండిలైటిస్ అండ్ లంబార్ స్పాండిలైటిస్. ఇది ఎక్కువగా 40 years ఏజ్ దాటిన వారిలో వస్తుంది. ప్లస్ కొన్ని యాక్సిడెంట్ల కారణంగా కూడా రావచ్చు. సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే మెడ భాగంలో వచ్చే నొప్పి. ఈ సర్వైకల్ స్పాండిలైటిస్లో ఎక్కువగా పెయిన్ నెక్ రీజియన్లో ఉంటుంది. మూమెంట్ పెయిన్ అగ్రవేట్ చేస్తుంది. అటు ఇటు మెడ కదిలించాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొందరికి ఈ నొప్పి ఎక్స్టెండ్ అవుతుంది, హెడ్ వరకు కూడా ఎక్స్టెండ్ అవుతుంది. ప్లస్ చాలా మందికి ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్న వారికి పెయిన్ రైట్ ఆర్ లెఫ్ట్ ఆర్మ్కు ఎక్స్టెండ్ అవుతుంది. సో ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నవారు ఎక్కువ ప్రయాణించేటప్పుడు కానీ పని చేసేటప్పుడు కానీ నెక్ క్యాప్ వాడుకోవాల్సి ఉంటుంది. ప్లస్ పిల్లో, వీలైనంత వరకు పిల్లో పెట్టుకోవడం, తల కింద తలగడ తీసేయాలా. ఈ విధంగా జాగ్రత్తలు పాటిస్తే సర్వైకల్ స్పాండిలైటిస్ తొందరగా తగ్గుతుంది. హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ హోమియోపతితో పాటు ఆయుర్వేద థెరపీస్ కూడా అవైలబిలిటీ ఉన్నవి. నెక్స్ట్ లంబార్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలోసిస్. ఇది లో బ్యాక్ రీజన్లో వస్తుంది. పెయిన్ ఎక్కువగా బ్యాక్ సైడ్ కింది భాగంలో వస్తుంది. ఒక్కొక్కసారి ఈ డిస్క్ ప్రెస్ కావడం వల్ల ఈ పెయిన్ ఎనీ వన్ ఆఫ్ ద లెగ్కు ఫుట్ వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాన్నే స్కయాటికా అంటారు. ఈ స్కయాటికాలో కొద్ది మందికి నమ్మునెస్ అంటే తిమ్మిర్లు కూడా వస్తాయి. సో ఈ లంబార్ స్పాండిలోసిస్ కూడా మంచి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అయితే దీనికి స్పెషల్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తొందరగా ఉపశమనం పొందవచ్చు. ఎక్కువగా గంటల తరబడి కూర్చోకూడదు, ఎక్కువసేపు నిలబడరాదు. దూర ప్రయాణాలు వీలైనంత వరకు తగ్గించుకోవాలి. బస్సు ప్రయాణం చేసేటప్పుడు ముందు సీట్లలో కూర్చోవాలి. లాంగ్ బైక్ రైడింగ్ అనేది చాలా ఇబ్బందికరం. సో సమయము వీలు దొరికితే క్రింద పడుకొని రెస్ట్ తీసుకోవడం మంచిది. సరైన ఆహార పదార్థాలు, హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల, ప్లస్ కాల్షియం లభించే పదార్థాలు తినడం వల్ల తొందరగా ఉపశమనం పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హోమియోపతికి వచ్చేసరికి చాలా మందులు సర్వైకల్ స్పాండిలైటిస్కి అయితేనేమి, లంబార్ స్పాండిలైటిస్కి అయితేనేమి వీటికి చాలా మందులు బాగా పనిచేస్తాయి. ప్లస్ వీటితో పాటు కొన్ని ఎక్సర్సైజ్ కూడా చేసుకుంటే తొందరగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. హోమియోపతికి వచ్చేసరికి రస్టాక్స్ కానీ, బ్రయోనియా, లేడంపాల్, ఆర్నికా ఇటువంటి మందులు బాగా పనిచేస్తాయి. మనం హోమియోపతి ఇచ్చేటప్పుడు పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషన్, మెంటల్ సిమ్టమ్స్, ఆహారపు అలవాట్లు వీటన్నిటి ఆధారంగా మనము కరెక్ట్ మెడిసిన్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా అతి త్వరలో తగ్గే అవకాశాలు ఉన్నాయి.